నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. లగచర్ల జరిగిన ఘటన నిజంగా ఐక్యమత్యమే మహాబలం అని అంటారు. దాంట్లో వాస్తవానికి లగచర్ల కూడా అదే విషయం జరిగింది. నిజంగా వాళ్ళంతా రైతులు ఐక్యమత్యంగా వాళ్ళ భూములు పోతున్నాయని వాళ్ళ యొక్క ఐక్యత చాటుకున్నారు మన లగచర్ల వాసులు. ఎందుకంటే రైతులకు సంబంధించి రేవంత్ రెడ్డి అక్కడ ఒక ఏదైతే తీసుకొచ్చిన ఫ్యాక్టరీ ఉందో భూసేకరణ తీసుకురావడం, అక్కడ కలెక్టర్లు మరి అక్కడికి వెళ్ళి భూమిని సేకరణ కోసం రైతులను ఒప్పించే ప్రయత్నాలు చేయడం, రైతులు గత కొద్ది రోజుల నుండి అయితే చెప్తా ఉన్నారు మేము భూములు ఇవ్వమని కూడా వాళ్ళు వాదించడం, దానిలో భాగంగానే కలెక్టర్ పైన అటాకు, అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి మరి ప్రేరేపించాడు దీనికి అన్నట్టు కూడా తన మీద మరి కేసు ఫైల్ చేయడం, చెల్లపల్లి జైలుకి తీసుకువెళ్ళడం, సురేష్ అనే వ్యక్తి కీలకంగా ఉండడం, తను కూడా మళ్ళీ పోలీసుల్లోకి లొంగిపోవడం, చాలా విషయాలు అయితే లగచర్లలో జరిగినాయి. అయితే ఇప్పుడు లగచర్లో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతూ ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. రైతులందరూ కలిసి మరి అక్కడ చేసిన ఒక యుద్ధమే అనొచ్చు. వాళ్ళు అంటే ఏదాకంటే ఆడదాకా వెళ్తాం, తెలంగాణలో మాకు న్యాయం జరగదు, ఈ విధంగా మమ్మల్ని హింసించారు. ముఖ్యంగా వాళ్ళు రోడ్డుపై కానీ ధర్నాలు చేయ కానీ ఇట్లా ఏదైతే కలెక్టర్ మీద దాడి చేయడానికి గల కారణాలు ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీ తీసుకొచ్చినప్పుడు ఆడ భూసేకరణ చేపట్టారు. భూసేకరణ చేపట్టినప్పుడు రైతులు పిలిచారు, రైతులని కలెక్టర్ ఆఫీస్కి పిలిచారు. రైతులు పోలే, రైతులను పోక మరి కలెక్టరే మరి ఊళ్ళో సభ పెట్టడానికి మరి వచ్చిండు. మరి వచ్చినప్పుడు ఆ కలెక్టర్ మరి ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో సభ పెట్టాలా, ఊరి చివర మరి కొంతమందితోనే సభ పెట్టిండు. ఏం జరుగుతూ ఉందని అక్కడ కొంతమంది మరి వాపోయారు. అరే నిజంగా మేము అంటే రెండు వర్గాలుగా ఉన్నాయి, అందులో భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఒక వర్గం ఉంది, భూమి మేము ఇవ్వము అని ఒక వర్గం ఉంది. ఇవ్వము అనే వాళ్ళు అధిక శాతం ఉన్నారు, ఇస్తామన్న వాళ్ళు ఒకరో ఇద్దరు ముగ్గురో ఉన్నారు. వీళ్ళ అండ చూసుకొని అక్కడ కాంగ్రెస్ ఎవరైతే లీడర్ ఉన్నారో అతను తెలంగాణ ముఖ్యమంత్రి సోదరులంట, వీళ్ళందరూ కలిసి మరి ప్రజల్ని ఖచ్చితంగా అక్కడ తీసుకోవాలి, మరి భూములను సేకరించాలని వాళ్ళు చేసిన కథనాల ప్రకారము అక్కడున్న గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. ఆగ్రహానికి గురయ్యి వాళ్ళు ఇలా చేయడం, అసలు మా భూములను మీకేం హక్కు, మేము ఇవ్వమంటున్నా కూడా భూసేకరణ చట్టం ఏం చెప్తా ఉంది అని కూడా వాళ్ళు వాపోయారు. అయితే దీనిలో భాగంగానే మరి బీఆర్ఎస్ నేత మరి వాళ్ళు వెళ్ళి పట్నం నరేందర్ గారు వాళ్ళంతా వెళ్ళి మరి అక్కడ జరిగిన విషయాలపైన వాళ్ళు మీరు భూమి ఇవ్వము అని అంటున్నారు కదా, దీని మీదనే మీరు పట్టుబట్టుకొని ఉండాలని అని కూడా కొన్ని విషయాలు చెప్పడం, మరి ప్రజలు ఆ మాటలు విని మరి అంతకుముందు ఎవరైతే మరి జరిగిన నిజంగా ఫార్మా కంపెనీ అంటే పొల్యూషన్ అవుతుంది, చాలా విచిత్రంగా ఉంటుంది, అక్కడ జీవన విధానానికి మరి అనుకూలమైన నేల కాబట్టి అక్కడ జీవన వైవిధ్యాన్ని కోల్పోతాం. ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు ఆలోచించారన్నమాట, ఒకవేళ ఫార్మా కంపెనీ మా సైడ్ వస్తే మరి మా బతుకులు ఆగమైతే, మా పంటలు పోతాయి, భూములు పోతాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, మరి మేము ఎందుకు ఇవ్వాలి, జాబులు అంటున్నారు, జాబులు మాకు ఇస్తారో అయ్యారో క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు మరి ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు. మళ్ళీ ఇది సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులకు ఫ్యాక్టరీ, మరి ఏం చేస్తారని కూడా కొంత ఆందోళన చెందిన వారు రైతులు వచ్చిన కలెక్టర్ మీద దాడి చేయడం, మరి ఈ దాడి చేసే కార్యక్రమంలో మరి పోలీసు వాళ్ళు బృందాలు మరి ఇంటింటికి వెళ్ళి మరి వాళ్ళు చేసిన విచిత్రమైన ధోరణి, అసలు ఎంత విచిత్రం అంటే గిరిజన మహిళల్ని తండావాసులని మరి వాళ్ళు ఏదైతే చిత్రహింసలు పెట్టిర్రో, ఏదైతే మనం చూసాం కొన్ని సినిమాలలో చూస్తాం ఇలాంటి ఘటనలు, సినిమాలను మించిన సినిమా అక్కడ కనిపించింది. అంటే ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయనే కోణంలో మరి ఇక్కడ గవర్నమెంట్ అదేవిధంగా ప్రతిపక్ష నేతలు ముఖ్యంగా బీఆర్ఎస్ మరి నిన్న క్రెడిట్ తీసుకోవడం అనేది జరిగింది. అంటే బీఆర్ఎస్ మా వల్లనే ఇది లగచర్లకు సంబంధించిన ఫ్యాక్టరీ ఆడ భూసేకరణ తీసుకోమన్నట్టు కూడా వెనుకకు తగ్గినట్టు కనబడతా ఉంది. అంటే ఈ వెనుకకు తగ్గడం వెనకాల బీఆర్ఎస్ ముఖ్యంగా లగచర్ల వాసుల వాళ్ళ యొక్క ప్రయత్నం, వాళ్ళ యొక్క ధైర్యం నిజంగా మెచ్చుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఫైట్ ఒక గవర్నమెంట్ అధికారితో గవర్నమెంట్తో మొత్తం యావత్ భారతదేశాన్ని కలిసివెత్తే విధంగా అలచలైపోయింది ఆ వార్త. ఢిల్లీకి సైతం మరి వెళ్ళిన వార్త మన లగచర్ల వార్త. ఏదైతే ఫార్మా కంపెనీ పెట్టే విషయంలో పోలీసుల మధ్య మరి ఏదైతే గ్రామ సభ్యుల మధ్య జరిగిన ఘర్షణలలో
ఎవరైతే గాయపడిన మహిళలు ఉన్నారో వాళ్ళు ఢిల్లీకి సైతం కూడా వెళ్ళి మరి ఢిల్లీలో కూడా వీటికి సంబంధించిన ఆధారాలతో పాటు అటు హ్యూమన్ క్రైమ్స్, నేషనల్ హ్యూమన్ క్రైమ్స్ వాళ్ళకి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకొని రేవంత్ రెడ్డి పైన అధిష్టానం కొంత సీరియస్ అయిన సిచ్యువేషన్ కనబడతా ఉంది. లగచెర్ల అంటే వికారాబాద్ జిల్లా కొడంగల్ సమీపంలో ఉంటుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి మరి అక్కడ ఎమ్మెల్యేగా, ఒక హోమ్ మినిస్టర్గా తనే ఉన్నాడు. మరి ఇవన్నీ పదవులు ఆయన ఉన్నప్పుడు మరి ఏం చేస్తా ఉన్నావు అని కూడా అధిష్టానం కొద్దిగా రేవంత్ రెడ్డి పైన ఫైర్ అయిన సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇవన్నీ అంశాలుగా రేవంత్ రెడ్డి పరిగణలోకి తీసుకొని ఎట్టకేలకి రైతుల ఐక్యత గెలిచిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో లగచెర్లలో మరి వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టద్దని ఏదైతే వాళ్ళ ఆశించిర్రో వాళ్ళ ఆశయాలు నెరవేరే సమయం కూడా వచ్చింది. లగచెర్లలో ఫ్యాక్టరీ పెట్టబోమని, భూసేకరణ ఇంతటితో ఆపేయాలన్నట్టు కూడా మరి తెలంగాణ సర్కార్ నిర్ణయించుకుంది. ఈ అన్ని అంశాలపైన ప్రజలు అంటే ఏదైనా సాధించవచ్చు, ఈ ఐక్యత ప్రజల్లో ఉండాలి, మీకు సంబంధించిన ఏదైనా కానీ ఇలానే కొట్లాడాలి అన్నట్టు కూడా ఇటు ప్రతిపక్ష నేతలు, అదేవిధంగా కొంత సోషల్ మీడియా రాజకీయ నాయకులు కూడా సోషల్ మీడియాలో కొంత అలచల్ చేస్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇదే విధంగా మనం చూసుకోవచ్చు. అంటే నిర్మల్ జిల్లాలో కూడా ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ సంబంధించి ఫ్యాక్టరీ పెడతామన్నట్టు కూడా మరి రేవంత్ రెడ్డి అక్కడ అనుమతులు ఇవ్వడం, ఆ ఫ్యాక్టరీ తయారీకి, ఆ ఫ్యాక్టరీ కోసం నిర్మాణం కోసం పనులు స్టార్ట్ అయిన నేపథ్యంలో ఆడ కూడా నిజంగా రైతులని నాలుగు ఊర్ల రైతులు రహదారి మీదకి వచ్చేసి ధర్నా చేశారనమాట. అంటే ఇక్కడ కూడా నిజంగా ఒప్పుకోవచ్చు, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రశ్నించడానికి యువకులు, రైతులు, ప్రతి ఒక్క 4 ఊర్ల ఉన్న ప్రజలు కూడా రోడ్డుకి ఎక్కి వాళ్ళ యొక్క భావాన్ని తెలపడం అయితే జరిగింది. అంటే దాదాపుగా వాళ్ళు ఉట్టేనే రాలే, అది 2 నెలల దాకా వాళ్ళు ఏదైతే వాళ్ళ మౌన దీక్షంగా ఉండి నిర్మల్ జిల్లాలో అక్కడ మౌన దీక్ష ఉండి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని వాళ్ళు సహనంగా కొట్లాడారు. ఒకేసారిగా నిర్మాణం పనులు స్టార్ట్ చేస్తున్నప్పుడు మరి వాళ్ళకి ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడికి వస్తే మాకు పొల్యూట్ అయిపోతుందని వాళ్ళు కూడా భావించేసి మరి అక్కడ చేయకుండా ఆ విధంగా మరి కొంత ఫైట్ చేసిన సిచ్యువేషన్ కనబడుతూ ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇలాంటి ఘటనలు మనం ఒకప్పుడు చూసినాం. రైతు సమైక్య పోరాటం, లేకుంటే దున్నేవాడిదే భూమి అనే ఒక నినాదంతో పోరాటం వచ్చింది. రైతులకు సంబంధించిన కొన్ని పోరాటాలు సినిమాలో చూసాము, కథల్లో విన్నాం. కానీ ఇప్పుడు కళ్ళ ముంగడ కూడా మరి కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కనబడతా ఉన్నాయి. అంటే ఈ విధంగా జరుగుతూ ఉన్న సిచ్యువేషన్లు అయితే కనబడతా ఉన్నాయి. ఎవరైనా కానీ ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించగలం అనే విషయాలు మన తెలంగాణ ప్రజలు నిరూపిస్తూ ఉన్నారు. అధికారం ఎంతటి వాడిదైనా కానీ ప్రజలు అనుకుంటే ఆ అధికారాన్ని దించైనా మరి వాళ్ళు అనుకునేది సాధించవచ్చు అనే సిచ్యువేషన్ కనబడతా ఉంది. అంటే ఇలాంటి ఘటనలను చూసిన తర్వాత ప్రజలంతా ఐక్యతగా ఉండాలి, మనమంతా ఒకటి. రాజకీయ నాయకులు ఏదైతే చేయని పనులు ఏవైతే ఉంటాయో వాటి మీద పోరాడాలి. ఇలాంటి సిచ్యువేషన్లు చూసినప్పుడే మనకు కనబడతా ఉంటాయి. నిజంగా ఈరోజు లగచెర్ల వాసులు గెలిచారు. లగచెర్ల సంబంధించిన విజయోత్సవానికి ఈరోజు కారకులు బీఆర్ఎస్, లేకుంటే సోషల్ మీడియా ఆ మీడియా ఇవన్నీ చెప్తా ఉన్నారు. కానీ నిజానికి గెలిచింది లగచెర్ల యొక్క ఐక్యత, వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు. వాళ్ళు ఎన్ని గిరిజన వాసులు నిజంగా ఎన్ని తన్నులు తిన్నా కానీ, ఎన్ని గాయాలైనా కానీ, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కానీ, కొంతమంది అయితే వాళ్ళ భర్తలను అంటే గాయం పడినప్పుడు వాళ్ళ భర్తలకి అరెస్ట్ అయినప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అంటే అక్కడ కొంతమంది చదువుకొని వాళ్ళు కూడా ఉన్నారు, అరే పోలీసు వాళ్ళు వస్తూ ఉన్నారు, ఎలా అవుతుందని భయాందోళనకి చేసిన పరిస్థితి ఒక సినిమా తరహా అక్కడ కనిపించిన నేపథ్యం అయితే కనబడుతూ ఉంది. ఎట్టకేలకి లగచెర్ల వాసులు అయితే గెలిచారు. లగచెర్ల సంబంధించిన ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకోవాలని మరి భూసేకరణ ఏదైతే ఉందో ఇప్పటికే 75 ఎకరాలు భూమిని అయితే తీసుకోవడం అయితే జరిగింది. అది ఇప్పటితోనే ఆపేయాలని కూడా గవర్నమెంట్ నిర్ణయించుకున్నారు తెలుస్తూ ఉంది. విజయానికి కారకులు వాళ్ళ యొక్క ధైర్య సాహసాలని మనం అయితే చెప్పుకోవచ్చు.